మన జనరేషన్ నుంచి మా నెక్స్ట్ ఇప్పుడు ఒక యంగర్ జనరేషన్లో కూడా నా దగ్గరికి ఇద్దరు వచ్చారు. మ్యామ్ లైక్ బయట అందరూ దగ్గర బాగుంటాడు, అసలు అందరు ఎవరైనా ఉన్నప్పుడు అయితే అసలు ఎంత జోవియల్గా ఉంటాడు, అసలు పడి పడి నవ్వుతాడు, ఇంకా నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. అంటే ముచ్చట లైక్ సరదా సతాయించడం ఇట్లా అన్ని జస్ట్ ఇట్లా అందరు వెళ్ళిపోయిన తర్వాత కథ మాట ఉండదు, ముచ్చట ఉండదు. రీసెంట్ అంటే యంగ్ కపుల్ ఐ కెన్ సే, కొంచెం వర్షన్ నెక్స్ట్ ఒక 10 ఏళ్ళు అంటే లైక్ 40+ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు అంటే బయట వాళ్ళందరికీ మీరు అన్నట్టే సేమ్ స్టోరీ నేను అరౌండ్ కూడా చూసా. అబ్బా అసలు ఎంత మంచోడు తెలుసా, మన అబ్బాయి ఇట్లా చేస్తాడు అని పుర్రపాటున నువ్వు అనగానే ఎందుకైంది మంచోడు నువ్వే ఇట్లా, అసలు ఎంత గలీజ్గా అంటారంటే ఆ ఎదుటి మనుషులు కూడా అనడము. అంటే నీకు టైం పాస్ కి చెప్తుంది అంటే ఈమె పెయిన్ ని ఈమె కాదు ఆయన మంచోడే, అది ఆ ఒక స్టేట్మెంట్ నేను చాలా దగ్గర విన్నాను. మంచోడే అని నువ్వు స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏ మొగోడికి కానీ ఐ నో ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ రూడ్ అని చెప్తాను. మళ్ళా చెప్పాలంటే ఒక 10% తప్పించి 90% భర్త గురించి ఒక మనిషి గురించి తెలియాలి అంటే ఓన్లీ భార్యకి మాత్రమే తెలుస్తుంది. నేను భర్త కూడా అంటలేను. యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్ ఏం తింటాడు, ఎట్లా తింటాడు, ఎంత హైజీనిక్ ఉంటాడు, రోజువారీగా ఇల్లు చుట్టూ నీటి పరిసరాలను శుభ్రం ఎంత పెట్టుకుంటాడు, లిటరల్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు, డబ్బుని ఎట్లా వినియోగిస్తాడు, తన తల్లిదండ్రిని ఎట్లా గౌరవిస్తాడు, తన చెల్లని ఎట్లా గౌరవిస్తాడు, ఒక ఆడవాళ్ళని ఎలా చూస్తాడు, ఒక అన్నదమ్ములను ఎలా ట్రీట్ చేస్తాడు, పిల్లల గురించి ఏమి భవిష్యత్తు గురించి రియల్గా ఆలోచిస్తాడా, భరితమైన వాడా, ఈ యాంగిల్లో ఒక పర్సన్ కంప్లీట్ పర్సనాలిటీని చెప్పాలి అంటే భార్య గురించి భర్త, భర్త గురించి భార్య మాత్రమే డిసెక్షన్ చేయగలుగుతారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100%. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బయట ఎన్ని నాటకాలు చేసినా చాలా మృదుమధురంగా మాట్లాడతారు బయట, అతి మధురం అంటే అసలు ఇంకా అసలు ఇప్పుడు వేరే ఈ లేడీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ చెల్లె వాళ్ళు అంటారు బావ అయితే ఎంత బాగా చూస్తాడు తెలుసా నిన్ను అంటాడు. ఏంటి వచ్చి ట్రై చేయని చెప్తే అప్పుడు తెలుస్తుంది.